స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. బట్ ఇంత జరగాలంటే ఫస్ట్ డైరెక్టర్ గారు హరిశంకర్ గారు ఫస్ట్ ఆయన్ని చూసినప్పుడు సినిమా చేసే ముందు చాలా ముక్కుసూటిగా ఉంటారు అనుకున్నాను. కానీ ఆయనతో పని చేసిన తర్వాత నాకు అర్థమైంది అంత ముక్కుసూటిగా ఉండాలంటే ఒక స్పేస్ ఆఫ్ నిజాయితీ నుంచి వస్తుంది. పనిలో అంత అంత నిజాయితీగా ఉన్నప్పుడే, అంత రాక్షసత్వం పనిలో ఉన్నప్పుడే ఆయన అలా అంత కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు. సో దిస్ హెస్ బిన్ ఎక్స్ట్రీమ్లీ లెర్నింగ్ ఫర్ మీ. అండ్ డబ్బింగ్ చేసేటప్పుడు ఒక 4 hours డబ్ చేసిన తర్వాత అందరు టీ బ్రేక్ వెళ్ళినప్పుడు మీరు అక్కడ చైర్లో పడుకుండిపోయారు. అప్పుడు నాకు అర్థమైంది. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి చెప్పారు, మీరు ఒక 20 days నుంచి పడుకోలేదని. సార్, ఈ సినిమా మీరు ఒక యజ్ఞంలా చేశారు అండ్ ప్రతి ఒక్కటి ఫలించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ మైత్రి మూవీ మేకర్స్. ఐ థింక్ ఒక్కొక్క షాట్, ఒక్కొక్క సీన్ జరిగేటప్పుడు కోరిక వచ్చి మానిటర్ని చూసి అలా చేశారు. రవి గారు, మీరు ఒక్కొక్క షాట్ తర్వాత మీ ఎక్సైట్మెంట్. అండ్ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. డిఎస్పి గారు మ్యూజిక్, ఆయన పేరులోనే దేవి ఉన్నారు. సో ఐ థింక్ అమ్మవారు ఆయన ద్వారా పలికిస్తూ ఉంటారు. మంచి మంచి పాటలు ఇచ్చారు మాకు. బోస్ గారు, ఒక్కొక్క ఫ్రేమ్ హెస్ బిన్ వెరీ వెరీ బ్యూటిఫుల్. చాలామంది చాలా అప్రిసియేషన్ వచ్చింది ట్రైలర్కే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సెట్లో పనిచేసిన వాళ్ళందరికీ, ఎస్పెషలీ ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్స్, లిరిసిస్, రైటర్స్, పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ